This conference will now be how to recorded. define a user defined function, how to create లేదా define ఏదైనా పర్లా, how to create a user defined function. ఒక యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ని మనం ఎలా క్రియేట్ చేయాలి ఫంక్షన్ సింటాక్స్ అని చెప్పండి నాకు. ఫంక్షన్ సింటాక్స్ అని చెప్పాలి అందరూ. డిఈఎఫ్ ఫంక్షన్ నేమ్ ఎస్ తర్వాత బ్రాకెట్ లో ఏముండాలి ఆర్గ్యుమెంట్స్ ఏమంటున్నా ఇక్కడ ఇన్పుట్స్ టు ద ఫంక్షన్. ఆ ఆర్గ్యుమెంట్స్ ఏమంటున్నాం ఫార్మల్ ఆర్గ్యుమెంట్ అండ్ ద కోలన్ సింబల్ body of the function, statement 1, statement 2, statement 3 and so on. It is called as a body of the function and return some expression, return some value. This is the function definition clear. And the creating a user defined function, how to create a user defined function. ఎలా చేయాలి? The user defined functions are created by using the def keyword. ఏమవుతుంది? The user defined functions ఏమైతే ఉంటాయో మన దగ్గర యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఆర్ క్రియేటెడ్ లేదా ఆర్ క్రియేటెడ్ ఓకే డెవలప్డ్ ఎలా అన్నా పర్లా క్రియేటెడ్ అన్నా పర్లా డెవలప్డ్ అన్నా ఓకే ఆర్ క్రియేటెడ్ బై యూజింగ్ ఏ కీవర్డ్ వాడుతున్నామండి బై యూజింగ్ డిఈఎఫ్ కీవర్డ్. The syntax of this keyword is the syntax of the function declaration syntax is def function name arguments list statement 1 statement 3 and so on statement n body of the function. Now this is the keyword and this is called the function name. Any name nee istamachina name pettuko. These are called as a inputs to the function and it is called as the beginning of the function, the beginning of the function, and this is the body of the function. This is called as a return expression. Return the value from function to main program, return the value from function to the main program. So now we are starting from examples one by one. సేమ్ ఇదే లాజిక్ నిన్న రాసుకున్నా మళ్ళీ కొన్ని ఎగ్జాంపుల్స్ రాద్దాం. సో ఇది మన ఫంక్షన్. ఏ ప్రోగ్రామ్ అయినా రాయండి అని ఉపయోగించి బట్ డెవలప్ ఎనీ ఫంక్షన్. సో దిస్ ఇస్ అవర్ ఫంక్షన్. సో నిన్న కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాం, గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అని లేదంటే విష్ అనే ఎగ్జాంపుల్స్ కొన్ని ఇచ్చాం. ఇప్పుడు ఒక ఫంక్షన్ డెవలప్ చేద్దాం. రైట్ ఏ ఫంక్షన్, ఇప్పుడు రైట్ ఏ ప్రోగ్రామ్ అనాల్సిన అవసరం లేదు. ఇక రైట్ ఏ ఫంక్షన్ టు ఫైండ్ ది స్క్వేర్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్. ఒక ఫంక్షన్ డెవలప్ చేయమంటున్నా ఏం చెప్తున్నా, గివెన్ నెంబర్కి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? స్క్వేర్. నెంబర్ ఇస్తే స్క్వేర్ ఈజీగా కనుక్కోవచ్చు. ఓకే 5 into 5 ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. స్క్వేర్ కాకపోతే దాన్ని యూజింగ్ వన్ ఫంక్షన్ రాస్తే రీయూజబిలిటీ పెట్టుకోవాలి. ఎలా పెట్టుకుంటా ఇంటూ రీయూజబిలిటీ చూద్దాం. n ఈక్వల్ టు int of input of enter any number, this is the number. Okay, to find the square s equal to square of n, print of s. ఇందులో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అన్ని ఫంక్షన్స్ ప్రోగ్రామ్ అంతా ఫంక్షన్స్ ఏమని అబ్జర్వ్ చేసుకోండి. వేరియబుల్స్ ఫంక్షన్స్. దీన్ని ఏమంటున్నారు? ఇన్బిల్ట్ ఫంక్షన్. దీన్ని ఏమంటున్నారు? ఇన్బిల్ట్ ఫంక్షన్. అలా బిల్ట్ ఇన్ ఈజ్ ఆల్సో ఏ బిల్ట్ ఇన్. అంటే ఇంట్ అనేది బిల్ట్ ఇన్, ఇన్పుట్ అనేది బిల్ట్ ఇన్, ప్రింట్ అనేది బిల్ట్ ఇన్. మరి స్క్వేర్ అనే దాన్ని ఏమంటున్నాం? యూజర్ డిఫైన్. స్క్వేర్ లేదు అక్కడ, స్క్వేర్ బిల్ట్ ఇన్ కాదు. స్క్వేర్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ యూజర్ డిఫైన్డ్ function. How to create a square function? What is your function name? The function name is called as a square. Fine. The function name is called as a square. Arguments n. Here the n is called as a x or a or b or c. ఇష్టం వచ్చిన పేరు ఇచ్చుకోండి. ఇక్కడ ఏం పేరు ఇచ్చుకున్నాం మనం? ఇక్కడ n అన్న, n అనేది ఇన్పుట్. ఇక్కడికి వెళ్ళగల ఎలా టర్న్ అవుతుంది? ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఒక సినిమాకి వెళ్దాం అనుకున్నాం. సినిమాకి ఇక్కడ నుంచి మనం సినిమా హాల్కి వెళ్ళాలనుకుంటున్నాం. మనం వెళ్ళేటప్పుడు తీసుకెళ్లే డబ్బులు ఏందండి? 250 రూపీస్. ఇక్కడ నుంచి అవి ఇక్కడికి వెళ్ళే లోపల ఎలా కన్వర్ట్ అవుతున్నాయి? దట్ ఈస్ కన్వర్టింగ్ ఇట్ యాజ్ ఏ టికెట్. అంటే అందుకని వీటిని ఏమంటున్నాం? ఇది ఇన్పుటే. సినిమా హాల్లోకి వెళ్ళాలి, గేట్లోకి వెళ్ళాలి, ఇన్పుటే కదా. కాకపోతే ఇక్కడేమో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 250 రూపీస్, ఇక్కడే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టికెట్. సో ఈ టికెట్ని ఏమంటున్నామంటే ఫార్మల్ ఆర్గ్యుమెంట్ అంటాం. వీటిని ఏమంటున్నామంటే యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఒక టైం దాన్ని డిస్కస్ చేద్దాం మంచిగా. వాట్ ఈజ్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్, వాట్ ఈజ్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్ మాట్లాడదామని. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ అని పెట్టుకోవాలన్నా, ఏ అని పెట్టుకోవాలన్నా, బి అని పెట్టుకోవాలన్నా, ఎం అని పెట్టుకోవాలా, ఎన్ అని పెట్టుకోవాలా, కే అని పెట్టుకోవాలన్నా చాయిస్ ఇవ్వచ్చు. లేదు సార్ ఏది వద్దు సార్, ఓకే ఏ రాశాను మీ ఇష్టం. లేదా ఎన్ఏ పెట్టుకోవచ్చు సార్, ఎన్ఏ పెట్టుకోవచ్చు. ఎం, ఎన్, కే, ఎనీ నేమ్ మనం ఫార్మల్గా ఇప్పుడు ఎక్స్ అన్నాం. ఓకేనా? నౌ ద నెక్స్ట్ టు ఫైండ్ ద స్క్వేర్ వాల్యూ y equal to x into x.
y equal to x into x. Return of some expression. Return of y value. దేని వాల్యూ రిటర్న్ చేస్తున్నాం ఇక్కడ నువ్వు y value. ఇది కంప్లీట్ ప్రోగ్రామ్. సో దిస్ ఈజ్ యువర్ మెయిన్ ప్రోగ్రామ్. ఇప్పుడు నీ ప్రోగ్రామ్ ఎన్ని భాగాలు డివైడ్ అవుతుంది ఇక్కడ? ఇది ఒక మెయిన్ ప్రోగ్రామ్కి వచ్చింది. ఇది ఏమవుతుంది ఆటోమేటిక్గా? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సబ్ ప్రోగ్రామ్. 2 parts గా డివైడ్ అవుతుంది, మెయిన్ ప్రోగ్రామ్ అండ్ సబ్ ప్రోగ్రామ్. సో మనకి ఏమవుతుంది ఇప్పుడు? ఫస్ట్ మెయిన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది? ఫస్ట్ ఎంటర్ ఎనీ నెంబర్. ఎనీ నెంబర్ అనగా నేను ఎంటర్ చేసిన నెంబర్ ఎంత? 8. ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? స్క్వేర్ దగ్గరికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నాం. ద కంట్రోల్ మూవ్ ఫ్రమ్ మెయిన్ ప్రోగ్రామ్ టు స్క్వేర్ ఫంక్షన్. వెళ్ళేటప్పుడు ఏం వాల్యూ తీసుకెళ్తున్నావు ఇక్కడ? n వాల్యూ. వాట్ ఈజ్ n వాల్యూ? నవ్ x వాల్యూ ఎంత ఇప్పుడు? 8. వాట్ ఈజ్ n వాల్యూ? 8. ఆటోమేటిక్ x వాల్యూ కూడా ఎంత అయితే మన దగ్గర ఇప్పుడు? 8. 8 into 8, 64. This 64 is stored into y. Okay, now what is y value? 64. The y value returned to the s. Clear? జనరల్ గానే అర్థం అవుతుంది. మీరు ఇదంతా స్టోరీ మాకు తెలియదు సార్ అనుకున్న వాళ్ళు మ్యాథమెటిక్స్ లో రాసుకుంటాం. y ఈక్వల్ టు f of x. ఇది గుర్తుంచుకోండి సార్. y ఈక్వల్ టు f of x. ఇది మ్యాథమెటికల్ ఈక్వేషన్. y ఈక్వల్ టు f of x. y ఈక్వల్ టు f of x లో మీకు అర్థమయ్యేది ఏంటి? ఇక్కడ ఎన్నిసార్లు రాసి ఉంటాం ఇంటర్మీడియట్ లో, డిగ్రీలో, బీటెక్ లో ఎన్నిసార్లు రాసి ఉంటుంది. ఓకేనా? y ఈక్వల్ టు f of x అంటే ఏమంటున్నాం? ఇందులో ఏది అని చెప్పండి నాకు. వాట్ ఈజ్ f? f ఈజ్ ఏ ఫంక్షన్ నేమ్. f ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఫంక్షన్ నేమ్. ఫంక్షన్ నేమ్. అండ్ x ఈజ్ కాల్డ్ యాజ్ ఏ యాక్చువల్ ఆర్గ్యుమెంట్. ఇన్పుట్. ఆ ఫంక్షన్ కి అది ఏంది? అది ఇన్పుట్. y ఈజ్ కాల్డ్ రిటర్న్ వాల్యూ. y ఈజ్ కాల్డ్ యాజ్ ఏ రిటర్న్ వాల్యూ. అంటే వచ్చిన ఆన్సర్ వచ్చి దేంట్లో స్టోర్ అయింది ఇప్పుడు? y లో. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకుంటే ఏ ఫంక్షన్ అయినా అర్థమైపోతుంది. ఇది గుర్తుపెట్టుకుంటే మనం ఏ ఫంక్షన్ అయినా హ్యాపీగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇది క్లియర్? నాట్ ఆల్ ఆఫ్ యూ? ఓకే, డౌట్ ఉందా? అర్థమైందా క్లియర్గా? ఆ డయాగ్రామ్ గుర్తుపెట్టుకుంటే చాలు మీరు. ఓకేనా? ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకుంటే ఎప్పుడు ఆ డయాగ్రామ్ ఫంక్షన్ అయినా డయాగ్రామ్ గుర్తు రావాలి. y ఈక్వల్ టు f ఆఫ్ x. f అనేది ఎనీ ఫంక్షన్ నేమ్ ఆఫ్ x. y ఈక్వల్ టు f ఆఫ్ x. ఫార్ములా మనకి అది. ఆ ఫార్ములా గుర్తొస్తే మనకి పని అంతా అయిపోతుంది. క్లియర్? నా ఇప్పుడు కూడా అంతే పరిస్థితి. అంటే ఇదంతా ఇది f, ఇది f ఆఫ్ x. y ఈక్వల్ టు ఆ ఆన్సర్ బై దేంట్లో స్టోర్ అవుతుంది మన దగ్గరికి? ఇప్పుడు ఇక్కడ వస్తుంది. ఇప్పుడు చూడండి. సో టు రిటర్న్ ద వాల్యూ, x అనే దాన్ని ఫార్మల్ ఆర్గ్యుమెంట్ అంటాం, n అనే దాన్ని యాక్చువల్ ఆర్గ్యుమెంట్ అంటాం, s అనేది వచ్చిన ఆన్సర్ వచ్చి దీంట్లో స్టోర్ అయింది. ఇప్పుడు సింపుల్ రన్ చేసుకోండి. ఎవరికైనా డౌట్ ఉంటే డిస్కస్ చేయొచ్చు. ఎంటర్ ఎనీ నెంబర్. ద వాల్యూ ఇస్ 9. ద ఆన్సర్ ఈక్వల్ ఎంత? 9. క్లియర్ ఆర్ నాట్ ఆల్ ఆఫ్ యూ? ఎవరికైనా డౌట్ ఉందా? ఇది అర్థమైందా లేదా? ఓకేనా? దీన్ని ఏం చెప్తాను ఇప్పుడు నేను? స్క్వేర్ వాల్యూ ఈక్వల్ టు కామా స్క్వేర్ వాల్యూ ఈక్వల్ ఎంత? 36. అర్థమైందా లేదా? డైరెక్ట్ ప్రింట్ ఆఫ్ ఎస్ అనే బదులు డైరెక్ట్ ప్రింట్ ఆఫ్ ఎస్ అనే బదులు ఏం చేస్తాను ఇప్పుడు నేను? స్క్వేర్ వాల్యూ ఈక్వల్ ఎంత ఇస్తాను ఇక్కడ నేను? ఎస్ వాల్యూ. స్క్వేర్ వాల్యూ ఈక్వల్ టు ఎస్. క్లియర్? ఇది ఇలా అందరికీ అర్థమైంది అనుకున్నాను ఇప్పుడు నేను. ఎస్ ఆర్ నో అండి ఆల్ ఆఫ్ యూ? ఓకేనా? ఇది కొంచెం రీయూజబిలిటీ అని నాకు అన్నాం కదా మనం. వాట్ ఈస్ రీయూజబిలిటీ అనే దాని మీద డిస్కస్ చేద్దాం. ఓకే, నౌ హియర్ యూజ్ ద ఒక వేరే విధంగా రాస్తుంది. చూడండి ఒకసారి వేరే విధంగా ఎలా రాస్తాను. ఈ ఎంటర్ ఎనీ నెంబర్ అనేది కూడా వద్దు, అలా ఉంచుదాం కొద్దిసేపు. ఎస్ అంటే ఎంత? వాట్ ద ఎస్ వాల్యూ? ఎస్ అంటే ఎంత? స్క్వేర్ ఆఫ్ ఎన్. ఇక్కడ రైట్ స్క్వేర్ ఆఫ్ ఎన్ కాల్ చేయొచ్చా? ఎస్లో పెట్టడం ఎందుకు తీసుకెళ్ళి ఆ వాల్యూని మనం కన్ఫ్యూజ్ చేయటం? ఓకేనా? స్క్వేర్ వాల్యూ ఈక్వల్ టు ఏం కాల్ చేస్తాను ఇప్పుడు నేను? స్క్వేర్ ఫంక్షన్. ఏ వాల్యూ తీసుకెళ్తున్నా? అలా రాయకూడదా? రాయకూడదా? చెప్పాలి మాడాలి అందరూ. రాయకూడదా? స్క్వేర్ వాల్యూ డైరెక్ట్గా అప్లై చేస్తున్నా. ఆన్సర్ రాదా? ద వాల్యూ ఈక్వల్ టు 3, వాల్యూ ఈక్వల్ టు 4. ఏమైంది ఇప్పుడు? స్క్వేర్ ఆఫ్ నెంబర్ ఎంటర్ ఎనీ నెంబర్ ఎంత? 4. స్క్వేర్ దగ్గరికి వెళ్ళింది. ఎంత వాల్యూ తీసుకెళ్ళింది ఇప్పుడు? 4. 4 into 4 ఎంత అండి? 16. ఎస్ ఆర్ నో ఆల్ ఆఫ్ యూ? రైట్? దీన్ని ఇంకొక రకంగా రాస్తారు చూడండి. వీ కెన్ డెవలప్ అనదర్ వే ఆల్సో. ఇంకా రీయూజబిలిటీ అనే కాన్సెప్ట్ మనకి రాలా ఇక్కడ. థర్డ్ మెథడ్
అనదర్ వే అసలు ఈ ఎంటర్ నెంబర్ వద్దు, 8కి ఇక్కడ 5 పెట్టా, ఏమైంది ఇప్పుడు ఏమైంది? ఇదే నా మెయిన్ ప్రోగ్రామ్, స్క్వేర్ వాల్యూ ఈక్వల్ ఏది వెళ్ళిపోతుంది, స్క్వేర్ 5 వచ్చి దేంట్లో ఉంటుంది ఇప్పుడు, ఎక్స్లో, అంతేనా? ఏమవుతుంది? ఒక ఫంక్షన్ ఎన్నిసార్లు కాల్ చేస్తాను ఇప్పుడు నేను ఆ ఫంక్షన్ని, ఎన్నిసార్లు కాల్ చేసే ఇప్పుడు నేను అంటే సేమ్ కోడ్ రీయూజబిలిటీ అంటే అదే స్క్వేర్ అనే ఫంక్షన్ కాల్ అయింది, వెళ్తూ ఎంత వాల్యూ తీసుకెళ్తుంది ఇక్కడ, మళ్ళీ స్క్వేర్ అనే ఫంక్షన్ కాల్ అయింది, వెళ్తూ ఎంత వాల్యూ తీసుకెళ్ళింది, నేను డెవలప్ చేసింది ఒక్కసారే, బట్ దాన్ని ఎన్నిసార్లు ఉపయోగిస్తున్నాం మనం ఇక్కడ, 5 times. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ కోడ్ రీయూజబిలిటీ. అర్థమైంది అందరూ క్లియర్గా? ఒక్కసారి ఈ మూడింటిని మనకి ఏ లెవెల్లో అర్థమైందో చూసుకోవచ్చు. రైట్ ఏ ఫంక్షన్ టు ఫైండ్ ద స్క్వేర్ వాల్యూ. మెథడ్ 1 రాయాలంటే ఇది బాగుందంటే ఇదే ఫాలో అవుతాం, మెథడ్ 2 బాగుందంటే మెథడ్ 2, మెథడ్ 3 బాగుందంటే మెథడ్ 3. మీకు ఈ నోట్స్ కూడా పంపిస్తాను ఇప్పుడే, జస్ట్ ఒక సెకండ్లో వచ్చేస్తాయి. నాకు మెథడ్ 3ని అబ్జర్వ్ చేసుకోండి, ఒక 2 minutes, చిన్న కాల్ కాదులే కానీ చిన్న ఒక స్మాల్ వర్క్, జస్ట్ ఓన్లీ ఫర్ 2 minutes. మీరు మెథడ్ 3ని అర్థం చేసుకొని వచ్చేస్తాను, జస్ట్ ఓన్లీ వెయిట్ ఫర్ 2 minutes. ఓకేనమ్మా? ఏమైందండి? అర్థమైందా లేదా? కోడ్ రీయూజబిలిటీ ఉంది, దీంట్లోనే ఆటోమేటిక్ మీకు తెలియకుండానే రీడబిలిటీ ఉంది. ఇలా కాకపోతే ఈ ప్రోగ్రామ్ని ప్రతిసారి ఇంటూ రాసుకోవాలి, చాలా నెంబర్ ఆఫ్ లైన్స్ రిక్వైర్మెంట్ అవుతుంది. అలా రాసే బదులు ఈ ప్రోగ్రాంలో తెలియకుండానే రీడబిలిటీ వచ్చేసింది, రీయూజబిలిటీ వచ్చింది. క్లియర్ సార్? సేమ్ ప్రోగ్రామ్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద క్యూబ్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్, మీ ఇష్టం ఏ మెథడ్లో రాసినా పర్లేదు. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద క్యూబ్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్, ఎనీ వే, ఫస్ట్ వేనా, సెకండ్ వేనా, థర్డ్ వేనా, మీ ఇష్టం అండి, ఎలా రాసినా ఏం కాదు. ఓకేనా? ఎనీవే ఎలా అని రాయండి.
You can write a function to find the cube of a given number. Right, చూపి నాకు ఎలా రాస్తావు రాయండి రాయండమ్మా. ఏం చేయాలమ్మా దీన్ని? రైట్ ఏ ఫంక్షన్ టు ఫైండ్ ద క్యూబ్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ అంటే ఏం చేయాలి? ఎంటర్ ఎనీ నెంబర్. స్క్వేర్ దగ్గర ఏమి ఇవ్వాలి? ఫంక్షన్ ఏం చేయాలి? క్యూబ్ అని మీ ఇష్టం వచ్చే వాల్యూ కానీ ఏదో ఒకటి. ఓకే, టు ఫైండ్ క్యూబ్ కానీ ఇలానే అవసరం లేదు. టు ఫైండ్ క్యూబ్ ఇలా కూడా పెట్టుకోవచ్చు. టు ఫైండ్ క్యూబ్ ఫంక్షన్ ఏమైంది? ఇప్పుడు ఫంక్షన్ ఏమైంది ఇక్కడ? టు ఫైండ్ క్యూబ్. ఓకేనా? అనే వాళ్ళ రూల్ ఏం లేదు అక్కడ. దిస్ ఈస్ ద ఫంక్షన్ నేమ్ టు ఫైండ్ క్యూబ్. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం ఫైండ్ క్యూబ్ దగ్గరికి. n వాల్యూ వచ్చి దేంట్లో ఉందండి? ఇప్పుడు ఎక్స్లో. నవ్ ద వాల్యూ ఈజ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ క్యూబ్ వాల్యూ. సరే ఇంకా షార్ట్ కట్ చేయొచ్చు దీన్ని. అసలు వై ఎందుకు? వై అంటే ఎంత? ఎక్స్ ఇంటూ ఎక్స్. ఇక్కడ రాయొచ్చా? అసలు ఇది కూడా ఎందుకు? ఇంకా షార్ట్ కట్ చేయొచ్చో చేయకూడదా? వైలో పెట్టి మళ్ళీ వైని తీసుకొచ్చి ముక్కటి ఉందిరా బాబు అంటే చుట్టూ తిప్పి చూపించే బదులు వై ఈక్వల్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ అనే బదులు డైరెక్ట్గా ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు? డైరెక్ట్గా ఏం చేస్తున్నాం? రిటర్న్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ద వాల్యూ క్యూ వాల్యూ ఈక్వల్ టు సి పెట్టుకోండి. సమ్ ఏదో ఒకటి అనుకోండి. ద వాల్యూ ఈక్వల్ టు క్యూ. ద వాల్యూ ఈక్వల్ టు సి. ఎంటర్ ఎనీ నెంబర్ 8 into 8 into 8. ఎంటర్ ఎనీ నెంబర్ 3 into 3 into 3. అర్థమైంది? అర్థం కాలేదా? సార్ నో ఆల్ ఆఫ్ యూ రైట్? ఆన్లైన్ స్టూడెంట్స్ అమ్మా, ఓకేనా? నౌ ద నెక్స్ట్ ఫంక్షన్. ఓకే, అనదర్ ఎగ్జాంపుల్. రైట్ ఏ ఫంక్షన్ టు ఫైండ్ ది, ఇది మీరు రాయండి, టు ఫైండ్ ది addition of two numbers. To find the addition of two numbers. Addition of two numbers. Write down, Ryan. Write a function to find the addition of the two numbers. Sticker. ఆలోచిస్తున్నాను. రాయకూడదండి. రైట్ ఏ ఫంక్షన్ టు ఫైండ్ ద ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్. ఎలా రాయాలి? టు ఫైండ్ ఎడిషన్ లేదా డైరెక్ట్ ఎడిషన్ ఏదో పేరు ఏమి కావాలి దానికి? ఎడిషన్. ఎన్ని కావాలి వాల్యూస్ ఇక్కడ? 2 వాల్యూస్ కావాలా? 1 వాల్యూ? ఎంటర్ ఫస్ట్ నెంబర్ ఈజ్ ఏ. ఎంటర్ సెకండ్ నెంబర్ ఈక్వల్ టు బి. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ సెకండ్ నెంబర్ ఈజ్ ద బి. ఏం చేయాలి ఇప్పుడు? ఫంక్షన్ నేమ్ ఏందండి? ఎడిషన్. ఎడిషన్ ఆఫ్ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి మనం ఇప్పుడు? ఏ కామా బి. 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి. రిజల్ట్ వచ్చి దేంట్లో ఉంటుంది? ఇక్కడ సిలో ఉంటుంది. ఎడిషన్ వాల్యూ ఈక్వల్ టు క్లియర్? ఎడిషన్ వాల్యూ ఈక్వల్ ఏమవుతుంది మన దగ్గర? ఇక్కడ ఎడిషన్ వాల్యూ ఈక్వల్ ఆటోమేటిక్గా ఏమవుతుంది ఇక్కడ? సి వాల్యూ. క్లియర్? నాకు ఇప్పుడు ఏమాలి? ఎడిషన్ ఆఫ్ ఇక్కడ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పంపించాలి ఇప్పుడు? సరే ఒకవేళ ఒకటే పంపించా ఏమైంది? అంతేనా? ఎందుకు వస్తుంది? ఎందుకు? ఏం చేయాలి? 2 ఇవ్వాలి. ఏం చేస్తున్నాం? ఎంటర్ ఫస్ట్ నెంబర్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకేనా? 11. ఎంటర్ సెకండ్ నెంబర్ 22 ఎగ్జిక్యూటెడ్. ఏ వాల్యూ ఎంత? 11. బి వాల్యూ ఎంత? 22. నువ్వు ఎంటర్ ప్రెస్ చేయగానే ఏమవుతుంది? ఎర్రర్. టైప్ ఎర్రర్. ఏమవుతుంది? ఎడిషన్ టేక్స్ 1 పొజిషన్ ఆర్గ్యుమెంట్ బట్ యు ఆర్ గివెన్ ఎన్ని ఇక్కడ? 2. యు ఆర్ గివెన్ 2. నువ్వు పంపించేది ఎన్ని ఇక్కడ? 2 పంపిస్తున్నావు. మనం పంపించేది ఏమంటుంది ఇక్కడ? నువ్వు సెండ్ చేసేది 2. యు ఆర్ సెండింగ్ 2
but the addition takes only how many arguments ఇక్కడ one argument, then display the error. కంపల్సరీ ఇక్కడ ఎన్ని ఉంటే అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ అన్ని పంపించాలి. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ ప్లస్ వై. రైట్, అర్థమైంది. ఇప్పుడు ఎర్రర్ రాదు, దేర్ ఈజ్ నో ఎర్రర్ ప్రజెంట్. ఇప్పుడు ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఎంటర్ చేసుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది. ఎక్స్ వాల్యూ ఇది 11, ఏ వాల్యూ సమ్ వాల్యూ, ద వాల్యూ ఈక్వల్ టు. సార్ ఒకవేళ అలాగా ఇలా ఇన్నైనా పంపించుకుంటే ఇక్కడ ఒకటే రాసుకోవాలి, మండే కానీ ట్యూస్డే కానీ చెప్తా, స్టార్ ఎక్స్ అంటాం. నిన్న పంపించుకో, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది, మండే డిస్కస్ చేద్దాం. ఏమొచ్చింది, ఎక్స్ స్టార్ పెట్టకపోతే ఎర్రర్ వచ్చింది, స్టార్ పెడితే ఏమైంది, అది టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అని ఉంటుంది, అది కొంచెం డెప్త్ చాప్టర్, దాని తర్వాత డిస్కస్ చేద్దాం. ప్రజెంట్కి మాత్రం ఏం చేయాలి మీరు ఇక్కడ, ఎక్స్ కామా అయితే అది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈజ్ కాల్డ్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ అంటాం దాన్ని. ద కాన్సెప్ట్ ఏమంటున్నా, వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్. ప్రజెంట్ గా మాత్రం ఇలానే రాయాలి, అక్కడ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఇస్తే మీరు అన్ని ఆర్గ్యుమెంట్స్ నే పాస్ చేయాలి. క్లియర్ అందరికి, రైట్. టు ఫైండ్ ద అడిషన్ ఆఫ్ ద టూ నెంబర్స్, ఎనీ వాల్యూ 9 and 5 equal to 14. Clear or not? Now next one, write a function to find the area of a rectangle. Write a function to find the area of a rectangle. మీకు ఫంక్షన్ రాయటం ఎలా అని చేయడం కోసం మనం డిస్కస్ చేసేది ఇవన్నీ. ఇక్కడ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే ఏం చేయాలి, ఎంటర్ లెంత్ వాల్యూ, ఎంటర్ ద లెంత్ వాల్యూ, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, ఎంటర్ ద బ్రెడ్త్ వాల్యూ, ద బ్రెడ్త్ వాల్యూ, దీని ఎల్ అన్నాం, దీని ఏమన్నాం ఇక్కడ, ది ఏరియా, రెక్టాంగిల్ ఏరియా, రెక్టాంగిల్ ఏరియా. ఫంక్షన్ నేమ్ ఏంది ఇక్కడ, వాట్ ఇస్ యువర్ ఫంక్షన్ నేమ్, ద ఫంక్షన్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ రెక్టాంగిల్ ఏరియా, ద ఫంక్షన్ నేమ్ ఈజ్ రెక్టాంగిల్ ఏరియా. ఓకే, ఎల్ కామా బి, ఇక్కడ ఏం చేయాలి, ఎల్ ఇంటూ బి అంటే ఎక్స్ ఇంటూ వై, అంతే, సింపుల్ రిటర్న్. జెడ్ ఈక్వల్ టు, ఎవరికైనా కన్ఫ్యూజ్ అయితే జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ వై and the return of z. Now area of a rectangle equal to, మనకు వచ్చే అవుట్పుట్ అంతే ఇక్కడ ఏరియా. ఓకేనా, టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్, ఎంటర్ ద లెంత్ వాల్యూ 9, బ్రెడ్త్ వాల్యూ 4, ఏం ప్రాబ్లం, సి వల్ల ఏరియా నేమ్, area value equal to. Right, and doubt ఉందా, అర్థమైంది, క్లియర్. ఎనీ డౌట్ అండి ఇంతవరకు? ఈ 3 or 4 ఎగ్జాంపుల్స్ క్లియర్ అందరికి. రైట్ ఏ ఫంక్షన్ టు ఫైండ్ ద స్క్వేర్, క్యూబ్, అడిషన్ ఆఫ్ ద టూ నెంబర్స్ అండ్ ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్. క్లియర్, దీన్ని బేస్ చేసుకొని టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ రాయండి. Write a function to find the area of a circle. Write down. Area of a circle. To find the area of a circle, write a function to find the area of a circle. To find the area of a circle, enter, ఏం ఎంటర్ చేయాలి, ఏం ఎంటర్ చేయాలని, ఎంటర్ ద, ఏం ఎంటర్ చేయాలి, రేడియస్ వాల్యూ. రెండో వాల్యూ నీకు అవసరం లేదు, రేడియస్ వాల్యూని ఏమంటున్నావు, ఏరియా ఈక్వల్ టు సర్కిల్ ఏరియా అన్నాం. ఫంక్షన్ పేరు మీ ఇష్టం ఇచ్చి తెచ్చుకోవచ్చు. దే ఆర్ పాసింగ్ ఓన్లీ ఫర్ ద రేడియస్. ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ ఈక్వల్ టు, ఓకే, దీన్ని ఏమన్నా ఇక్కడ సర్కిల్ ఏరియా. ఓకే,
సర్కిల్ ఏరియా ఓన్లీ ఒక ఆర్గ్యుమెంటే కదా. ఇప్పుడు ఏమన్నా దీన్ని ఇప్పుడు 5r². 5 అంటే 3.14 ఇంటూ ఆర్ అంటే ఎక్స్ ఇంటూ ఆర్ అంటే ఎక్స్. రిటర్న్ ద వాల్యూ. ఓకే, 3.14 into 7 into 7. To find the area of circle 5 అనుకోండి, 3.14 into 5 into 5. అంతే కదా. ఓకేనా. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6. కొంచెం ఇది పెద్దగా రాద్దాం ప్రోగ్రామ్ని. రైట్ మల్టిపుల్ ఫంక్షన్స్, నాట్ ఓన్లీ వన్ ఫంక్షన్. రైట్ మల్టిపుల్ ఫంక్షన్స్ టు పెర్ఫార్మ్ అర్థమెటిక్ ఆపరేషన్స్. ఒక ఫంక్షన్ రాయమంటున్నాడా, మల్టిపుల్ ఫంక్షన్స్ రాయమంటున్నాడు? ఎన్ని ఫంక్షన్స్ రాయమన్నా మన దగ్గర ఇప్పుడు వీ కెన్ డెవలప్ ద మల్టిపుల్ ఫంక్షన్స్. ఎలా డెవలప్ చేయాలి? ఫస్ట్ మల్టిపుల్ ఫంక్షన్స్ అయినా ఏదైనా డెవలప్ చేయాలంటే మీ దగ్గర సింటాక్స్ ఏంటి? ఇలాంటివి ఎన్ని ఫంక్షన్ రాయమంటున్నారు మనకి ఇక్కడ? మల్టిపుల్ ఫంక్షన్. 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ రాయరా బాబు అని చెప్పి ఎన్ని రాయమంటున్నాం? మల్టిపుల్ ఫంక్షన్స్. ఒక ఫంక్షన్ పేరు ఏదో ఒక పేరు ఇచ్చుకో. ద ఫంక్షన్ నేమ్ ఈజ్ కాల్డ్ ద యాడ్. దీంట్లో ఈ ఫంక్షన్లో కొద్దిసేపు ఏమీ లేదనుకో, దిస్ ఫంక్షన్ ఈజ్ ఎంప్టీ ఫంక్షన్. నో ఆర్గ్యుమెంట్స్, దిస్ ఫంక్షన్ ఈజ్ ఎంప్టీ ఫంక్షన్. డిఈఎఫ్ యాడ్ ఎంప్టీ ఫంక్షన్, దీని లోపల ఏమీ లేదు. అనదర్ ఫంక్షన్ సబ్ ఫంక్షన్. ఓకేనా. దీంట్లో కూడా నో ఆర్గ్యుమెంట్స్, కొద్దిసేపు దీంట్లో ఏమి వాల్యూస్ లేవు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ పాస్. ఓకేనా. దిస్ ఫంక్షన్ ఈజ్ ఎంప్టీ ఫంక్షన్. అనదర్ ఫంక్షన్ ఈజ్ ద మల్టిప్లికేషన్ ఫంక్షన్, MULT. మల్టిప్లికేషన్, నో ఆర్గ్యుమెంట్స్, ద ఫంక్షన్ ఈజ్ ఎంప్టీ ఫంక్షన్. క్లియర్? తర్వాత వాల్యూ రాయటం. ద డివిజన్ ఫంక్షన్ ఈజ్ ఆల్సో డివిజన్ ఫంక్షన్. హియర్ ఆల్సో నో ఆర్గ్యుమెంట్స్, దిస్ ఫంక్షన్ ఈజ్ ఎంప్టీ ఫంక్షన్. అందరికి అర్థమైందా ఒక ఎంప్టీ ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలి? మల్టిపుల్ ఫంక్షన్స్, సింగిల్ ఫంక్షన్ మన దగ్గర ఉన్నప్పుడు. రైట్ మల్టిపుల్ ఫంక్షన్స్ టు పెర్ఫార్మ్ ఏ ఆపరేషన్ అన్నా? అర్థమెటిక్ ఆపరేషన్. వన్ ఈజ్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఎర్రరా? నో ప్రాబ్లం, ఎక్కడ ఏమీ లేదు. హ్యాపీలీ ఎగ్జిక్యూటెడ్. 4 ఫంక్షన్స్ మన దగ్గర క్రియేట్ అయినాయి. ఆల్ ద ఫంక్షన్స్ ఆర్ ఎంప్టీ ఫంక్షన్స్. ఇప్పుడు ఏమన్నా వాల్యూ పంపించామనుకో, x, y. ఓకే, నౌ హియర్ వీ కెన్ యూజ్ ద x, y ఆర్గ్యుమెంట్. ఏం చేయమంటాను ఇప్పుడు నేను? ప్రింట్ ఆఫ్ x + y. అంతే, సింపుల్. ఇందా ముందు బాడీ ఏమి ఇవ్వాలి. ఇప్పుడు ఏం చేసా? ఇప్పుడు నేను ఒక బాడీ ఇచ్చాను. ద అగైన్ x, y. ద ప్రింట్ ఆఫ్ ఏం చేస్తున్నాం ఇక్కడ? x - y. ఓకే, ఫైన్. రైట్. అదే విధంగా x × y, అదే విధంగా x / y. అంతే కదా. ఎన్ని ఫంక్షన్స్ మల్టిపుల్ ఫంక్షన్ డెవలప్ చేసాం? 4 మల్టిపుల్ ఫంక్షన్ డెవలప్ చేసాం. రైట్. సో ఒకటి ప్లస్, ఒకటి మైనస్, ఒకటి మల్టిప్లికేషన్, ఒకటి ఎక్కడ ఇది కాల్ చేయలేదు. నేను ఎక్కడా కాల్ చేయలేదు. అంతే. ఓకేనా. ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఇవ్వలేదు కదా. ఒకవేళ మనం కాల్ చేయాలంటే ఏం చేయాలి? యాడ్ ఆఫ్ 11, 22 కాల్ చేయి. యాడ్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నా. ఎంత వాల్యూ పంపుతుంది? ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 11. వై వాల్యూ ఎంత అవుతుందండి? 22. అలాగా సార్. నవ్ ఐఎమ్ కాలింగ్ ద సబ్ ఫంక్షన్, సబ్ ఆఫ్ 9, 5. ఓకే. మల్టిప్లికేషన్ ఫంక్షన్, మల్టిప్లికేషన్ ఆఫ్ 45, 3. ఓకే, సారీ. రైట్. ద మల్టిప్లికేషన్ ఆఫ్ 45 వాల్యూ పంపిస్తున్నా, 3. డివిజన్ ఆఫ్ 10, 3. డివిజన్ ఆఫ్ 10, 10, 3. ఎన్ని వాల్యూస్ ఎలా మన దగ్గర చూసుకోండి. యాడ్, సబ్, మల్టిప్లికేషన్, డివిజన్. యాడ్ అనే వాల్యూ వెళ్ళిపోయింది, సబ్ అనే వాల్యూ, మల్టిప్లికేషన్ వాల్యూ అండ్ డివిజన్ వాల్యూ. సో యాడ్ ఫంక్షన్ కాల్ అయింది. ఇప్పుడు కాల్ అయ్యి వాట్ ఈజ్ ఎక్స్ వాల్యూ? 11. వాట్ ఈజ్ వై వాల్యూ? 22. పెర్ఫార్మ్ ద అర్థమెటిక్ ఆపరేషన్. ద రిజల్ట్ ఈక్వల్ టు వై. వచ్చింది అందరికి? అర్థమైందా? దీంట్లో డౌట్ ఉందో చెప్పండి. ఇది ఓకే అంటే దీనికి కొంచెం పెద్దగా రాద్దాం. ఇలా కాదు రాసేది, ఇంకొంచెం పెద్దగా రాద్దాం. ఇది అందరికి అర్థమైందా? ఎన్ని ఫంక్షన్స్ డిఫైన్ చేశాను ఇప్పుడు నేను ఇక్కడికి? 4 ఫంక్షన్. ఎన్ని ఫంక్షన్స్ కాల్ చేశాను? 4 ఫంక్షన్. ఇది ఎంత ఈజీగా రాయకుండా కొంచెం పెద్దగా రాద్దాం. కొంచెం పెద్దగా మీకు అర్థం కావడం కోసం ఇది మెథడ్ 1 చాలా సింపుల్గా ఇచ్చాము. మెథడ్ 2లో కొంచెం పెద్దగా రాసేద్దాం. ఇట్ ఈస్ ద మెథడ్ 2 అన్నాం, సెకండ్ మెథడ్. షార్ట్ కట్లో మీకు డైరెక్ట్గా అర్థం కావడం కోసం ఫస్ట్ మెథడ్ ఫాలో అవ్వండి. ఓకే సార్. కొంచెం పెద్దగా కావాలన్నప్పుడు
ఫంక్షన్స్ ఎలాగూ మన దగ్గర ఉన్నాయి. ఎన్ని ఫంక్షన్ మన దగ్గర ఇప్పుడు 4 ఫంక్షన్. వాటిని అలా ఉంచండి, వాటిని మార్చొద్దు. ఇప్పుడు మన మెయిన్ ప్రోగ్రామ్ మార్చేద్దాం. మెయిన్ ప్రోగ్రామ్ అది ఈజీ ఇవ్వద్దు. మెయిన్ ప్రోగ్రామ్ ఏమన్నా ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఫస్ట్ నెంబర్, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఫస్ట్ నెంబర్. ఓకే ఫైన్. తర్వాత b ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ సెకండ్ నెంబర్, ఎంటర్ ద సెకండ్ నెంబర్. ఓకే ఫైన్. ఇప్పుడు ఏంటది, ఎప్పుడు కాల్ చేస్తాము, ఎడిషన్ ఆఫ్ యాడ్ ఆఫ్ a కామా b, సబ్ ఆఫ్ a కామా b, మల్టిప్లికేషన్ ఆఫ్ a కామా b. ఓకే, మల్టిప్లికేషన్ ఆఫ్ a కామా b, డివిజన్ ఆఫ్ a కామా b. రాయితే రాయకూడదా? సేమ్ లో మెయిన్ ప్రోగ్రామ్ మార్చి అయిపోయినాయి అంతే. నీ ఇష్టం. ఎంటర్ ఫస్ట్ నెంబర్ 9, సెకండ్ నెంబర్ 4, 9 and 4 ఎడిషన్ ఎంత, 9 and 4 సబ్ట్రాక్షన్ ఎంత, 9 and 4 మల్టిప్లికేషన్ ఎంత, 9 and 4 డివిజన్ ఎంత. ఓకే కదా, ఇలా రాయొచ్చు. దిస్ ఇస్ వన్ మెథడ్, షార్ట్ కట్. కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం దీన్ని. ఇలా కూడా కాదు అసలు, దీని అనేదర్ వే అంత ఈజీ కూడా కాదండి. ఇంకొంచెం పెద్దగా, ఒక్కసారితో అయిపోవద్దు మనకి, అది అవుతూనే ఉండాలి. ఎంటర్ ద ఫస్ట్ నెంబర్, ఎంటర్ ద సెకండ్ నెంబర్ కదా. విచ్ అర్థమెటిక్ ఆపరేషన్ డూ యూ వాంట్? ఓపీ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ విచ్ అర్థమెటిక్ ఆపరేషన్. ఏం చేస్తావు, విచ్ అర్థమెటిక్ ఆపరేషన్ డూ యూ వాంట్ అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకుంటాం. ఏమడుగుతుంది మన ఇప్పుడు ఇక్కడ? ఫస్ట్ ఏమడుగుతుంది మన ఫస్ట్ నెంబర్. ఫస్ట్ ఏమడుగుతుంది మన ఎంటర్ ఫస్ట్ నెంబర్ 9, సెకండ్ నెంబర్ 5. ఆ తర్వాత ఏమడుగుతుంది, ఆ రెండింటిని అడిషన్ చేస్తావా, సబ్ట్రాక్షనా, మల్టిప్లికేషనా, డివిజనా? విచ్ అర్థమెటిక్ ఆపరేషన్ డూ యూ వాంట్. ఈ బ్రాకెట్ లో ప్లస్ కామా, మైనస్ కామా, మల్టిప్లికేషన్ కామా, డివిజన్ అని ఆ తర్వాత క్వశ్చన్ మార్క్. గమనించుకోండి. ఇప్పుడు ఇలా ఉండదు. ఇక ఇఫ్ ఓపీ ఈక్వల్ టు ప్లస్ అయితే ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఎడిషన్. ఇఫ్ ఓపీ ఈక్వల్ టు మైనస్ అయితే ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలి, సబ్. ఇఫ్ ఓపీ ఈక్వల్ టు ఇంటూ అయితే మల్టిప్లికేషన్. అర్థమైందా? ఎలిఫ్ ఓపీ ఈక్వల్ టు డివిజన్ అయితే ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి, కాల్ అవుతుంది. ఏదైనా ఒకటే కాల్ అవుతుంది. అలా కాదు, ఇవి కాకుండా వేరేది ఇచ్చాము, ఎల్స్ ఇన్వాలిడ్ అర్థమెటిక్ ఆపరేషన్. చూడండి ఇప్పుడు ఎలా ఉంటుందో చూడండి మన ప్రోగ్రామ్. ఏంటి మిస్టేక్ కనపడుతున్నాడు? మిస్టేక్ అని చెప్పండి. సింటాక్స్ మిస్టేక్, సింగిల్ కోడ్ మర్చిపోయాం మనం. ఓకే, ఫస్ట్ నెంబర్ 9, సెకండ్ నెంబర్ 5. ఏమడుగుతుంది, విచ్ అర్థమెటిక్ ఆపరేషన్ డూ యూ వాంట్. ఏం ఆపరేషన్ కావాలి, ప్లస్సా, మైనసా, మల్టిప్లికేషనా? నేను మైనస్ కొట్టాను. నౌ టు ఎగ్జిక్యూట్ ద మైనస్ బ్యాక్. ఓకే, అర్థమైందా లేదా? యూజింగ్ ఇఫ్ స్టేట్మెంట్. దీన్నే యూజింగ్ మ్యాచ్ కేసుతో రాయొచ్చా? మ్యాచ్ కేస్ స్టేట్మెంట్ మన దగ్గర ఉందా, పైతానో లేదా? రాయొచ్చా, రాయకూడదా? దీనే ప్రోగ్రామ్ తీసుకెళ్ళి దేంట్లో రాయొచ్చండి, మ్యాచ్లో రాయొచ్చా? మ్యాచ్ కేస్ రిపీట్ తిరుగుతూ ఉంటుంది మ్యాచ్ కేస్. దీన్నే సార్ ఒక్కసారి కాకుండా దీన్ని వైల్ లూప్ కూడా ఉపయోగించి రాయాలి. వైల్ ఆఫ్ ఫర్ లూప్ కూడా ఉపయోగించి రాసుకోవాలి. వైల్ లూప్ అండ్ ఫర్ లూప్ కూడా ఉపయోగించి రాసుకోవాలి. ఇది ఓన్లీ వన్ టైమే అడుగుతుంది నేను. అలా కాకుండా ఓకే అనేదర్ వే ద సేమ్ ప్రోగ్రామ్, ఫంక్షన్ అంతా బాడీ అంతా అదే. ఫోర్త్ మెథడ్ మీకు ఏది మంచిగా అర్థమైతే దాన్ని ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు ఏంటంటే ఫంక్షన్ అదే ఉంటాయి, అవే డెవలప్ చేసాం. బట్ ద మెయిన్ ప్రోగ్రామ్ ఏం చేస్తున్నా, వైల్ ట్రూ అంటే ఏమైతే లూప్లోకి వస్తారో అలా ట్రూ కాబట్టి లూప్లోకి వచ్చేస్తుంది. ఎంటర్ ఫస్ట్ నెంబర్, ఎంటర్ సెకండ్ నెంబర్, ఎంటర్ ఓపీ. ఇఫ్ ఓపీ ఇండియంటేషన్ ఫాలో అవ్వాలి. ఏమడిగింది, ఫస్ట్ నెంబర్ తీసుకుంది, సెకండ్ నెంబర్ తీసుకుంది. విచ్ అర్థమెటిక్ ఆపరేషన్ డూ యూ వాంట్. ఓకే, ఏదైతే ఆ తర్వాత ఏమడుగుతున్నావు, వైల్ లూప్లోనే సిహెచ్ ఈక్వల్ చాయిస్ ఇన్పుట్ ఆఫ్ డూ యూ వాంట్ టు కంటిన్యూ ఆర్ నాట్. డూ యూ వాంట్ టు కంటిన్యూ ఆర్ నాట్. ఓకే, యు ప్రెస్ ఎస్ ఆర్ నో, ఏదన్నా ఒకటి ప్రెస్ చేయండి అని చెప్తున్నాము. ఇప్పుడు ఏం చేయాలి, ఇఫ్ సిహెచ్ ఈక్వల్ టు ఎన్ అయితే లూప్లో ఉండాలి, లూప్ బయటకు వచ్చేయాలి. ఇదంతా వైల్ లూప్. దిస్ ఎంటైర్ ప్రోగ్రామ్ ఈజ్ వైల్ లూప్. రిపీట్. వైల్ ట్రూ అన్నాం కాబట్టి లూప్లోకి వచ్చాం. లూప్లోకి రాగానే ఫస్ట్ ఏమడుగుతుంది మిమ్మల్ని, ఎంటర్ ఫస్ట్ నెంబర్.
లూప్ లో రాగానే ఏమడుతుంది అంటే సెకండ్ నెంబర్ ఓపీ వాల్యూ ప్లస్ అయితే 1 మైనస్ 1 మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. ఎంటర్ ఫస్ట్ నెంబర్ 9, సెకండ్ నెంబర్ 5. which arithmetic operation do you want? I want multiplication, value 45. మళ్ళీ ఏమడుతుంది, do you want to continue or not? Yes, continue. Continue అన్నా కూడా మళ్ళీ ఫస్ట్ నెంబర్ 11, 22. which arithmetic operation do you want? ప్లస్ ఆన్సర్ వచ్చింది. do you want to continue? Yes. enter the arithmetic operator 55, 66. I want the by, the value 0. but do you want to continue? No. స్టాప్. నో అన్నా కాబట్టి ఏమైంది, బ్రేక్. ఉన్నావా లూప్ లో ఉన్నావా, బయటకు వచ్చాం. సో యూజింగ్ వైల్ లూప్ దిస్ ప్రాసెస్ ఈజ్ రిపీటెడ్లీ ఎగ్జిక్యూటెడ్. సేమ్ ఫంక్షన్ ఇక్కడ రాసినాం, మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తాం. దట్ ఈస్ ద రీయూజబిలిటీ. ఏమైనా అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉందా? లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ ఏమవుతుంది దీంట్లో?